అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా ప్రీతం నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో నాకు రాజకీయ భిక్ష పెట్టిన దివంగత నేత వైఎస్ రాజశేఖర గారి దీవెనతో, మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారావు గారి దీవెనతో, దర్శి ప్రజల ఆశీస్సులతో ఈరోజు దర్శిలో నామినేషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి అమ్మగారు, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ గారు, ఈరోజు సుమారుగా 50,000 మంది పైచిలుతో నాతో పాటు అడుగులో వేసి మేమంతా బూచేపల్లి కుటుంబానికి సపోర్ట్ చేస్తాము. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి నాయకత్వం బాగుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యంగా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందే విధంగా కృషి చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరూ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం కోసం ఈరోజు దర్శకు వచ్చాయంటే నిజంగా సంతోషంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కానీ విధంగా ఈరోజు నామినేషన్ జరిగిందంటే ముఖ్యంగా జగన్మోహన్ గారి మీద ప్రేమ, జగన్మోహన్ గారి మీద అభిమానం, జగన్మోహన్ గారి నమ్మకం. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అన్ని పథకాలను నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అకౌంట్లో వేసిన మహానుభావుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు అని చెప్పి పేద ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. అంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి రైతులందరికీ రుణమాఫీ చేస్తానని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు. మహిళలందరికీ డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు. ప్రతి ఇంటికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు. చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో పేద ప్రజలు కానీ నమ్మే పరిస్థితి లేదు. మాట్లాడి చంద్రబాబు రా కదిలి రా అంటే కరువు తప్ప ఏం రా చంద్రబాబు పిలిస్తే. కానీ జగన్న పిలిస్తే లక్షలాది మంది, వేలాది మంది ఆయన బస్సుతో పాటు, బస్సు యాత్రలో పాటు ప్రతి ఒక్కరూ మేము జగన్మోహన్ గారిని సీఎం చేసుకునేదాకా మేము నిద్రపోము. మాకు మహాదేవుడు కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ రకరకాల దేవుణ్ణి పూజిస్తున్నా కూడా రాష్ట్రం మొత్తం పూజించుకునే దైవం జగన్మోహన్ గారు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్న ఇటువంటి నాయకుడు మనకు అవసరం. పేదవాళ్ళకి అవసరం. ఈ పేదవాళ్ళకి, పెద్దందాలకి జరిగే యుద్ధంలో పేదవాళ్ళందరూ జగన్మోహన్ గారిని ఆశీర్వదిస్తూ మా కుటుంబం మీద, బూచేపల్లి కుటుంబం మీద గతంలో నాన్నగారు నేను ఎమ్మెల్యేగా చేశాను. ఈ ప్రాంతానికి సుమారుగా 20 సంవత్సరాల సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజల కోసం అందుబాటులో ఉన్నాడు. ఇటువంటి నాయకుడు అందరూ జగన్మోహన్ గారి నాయకత్వం బలోపేస్తున్నారు. నాకు ఇచ్చిన అవకాశాన్ని, జగన్మోహన్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి కార్యకర్తకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, దర్శి ప్రజలందరికీ అందుబాటులో ఉండి దర్శి నియోజకవర్గానికి అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటూ ప్రతి గ్రామానికి సురక్షిత నీళ్లు, ముఖ్యంగా దొనకొండ కుర్చేడు ప్రాంతంలో మన సీఎం గారు కూడా చెప్పారు మాకు, అన్న
జగన్మోహన్ గారు ఆ రోజు ప్రతి చెరువుకు నీళ్లు నింపుదాము, ప్రతి ఊరికి సాగర్ నీళ్ళు ఇస్తామని చెప్పి ఆయన మాటగా చెప్పమన్నారంటే జగన్మోహన్ గారు ఈ ప్రాంతం మీద ఎంత అవగాహన ఉంది, ఈ ప్రాంతాన్ని మొత్తం డెవలప్ చేసుకోవడం కోసం నాకు హామీ ఇచ్చారు. కాబట్టి అందరూ కలిసిమెలిసి పార్టీలకు అతీతంగా బూచేపల్లిని ప్రేమించే వాళ్ళందరూ, జగన్ను ప్రేమించే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా మే 11 ఎలక్షన్లో కలిసిమెలిసి నాకు మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుని సెలవు తీసుకున్నా. జై జగన్.